అనే సదుద్దేశంతో ప్రైమ్ 9 ఈ రోజు మీ ముందుకు స్పెషల్ డిబేట్ అనే కార్యక్రమం ద్వారా ఒక వేదికనైతే సిద్ధం చేసింది. కాలర్స్ ఎవరైనా ఉన్నా మీకున్నటువంటి వ్యక్తిగత విషయాల్ని సంభాషించాలనుకున్నా ఇదే సద్వినియోగం. సో దయచేసి యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అంతేకాదు దీని గురించి స్పెషల్గా అనలైజ్ చేసి మనతో మాట్లాడడం కోసం పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, మాజీ IPS అధికారి. అట్ ద సేమ్ టైమ్ బివి సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. మీకు ఎటువంటి ఏమన్నా డౌట్లు ఉన్నా సరే దయచేసి కాల్ చేయండి, మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. పూర్ణచంద్రరావు గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ డిబేట్లో భాగంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి ఏదైనా పర్మిషన్ రావాలంటే చాలా రకాలైనటువంటి అంశాలు పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి పిల్లల యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని ఏ మాత్రం మెయింటైన్ చేయకుండా విద్యా సంస్థలు ఒక చిన్న బిల్డింగ్ తీసుకుంటున్నారు, దాంట్లో కూడా రన్ చేసేస్తూ ఉన్నారు. అలాంటి ముందు వెనుక కూడా ఆలోచించకుండా పేరెంట్స్ శ్రీ చైతన్య అని బోర్డు కనిపిస్తే చాలు దాంట్లో అడ్మిషన్స్ కోసం పరుగులు పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటి కోసం ఏం చేయాలంటారు అసలు? ప్రభుత్వం తన బడ్జెట్ మొత్తాన్ని సరైనటువంటి విద్యా వైద్యానికి వాడట్లేదండి. వాడు వాడేదంతా కూడా అంత ప్రైవేటైజేషన్ నడుస్తుంది మన దేశంలో, రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. ఎవరైనా ఏమన్నా అంటే మేము బిజినెస్ చేయడానికి లేదు, బిజినెస్ సంస్థలే బిజినెస్ చేయాలంటున్నారు. ఈ చాలా అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్నాయి. మరి 10-15 సంవత్సరాలకి ఈ రాష్ట్రం ఏమవుతుందో కూడా ఎవరికి తెలియదు. విపరీతమైన పేదరికంలో, తర్వాత మనకి 3 ట్రిలియన్ ఎకానమీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని చక్కలు గుర్తుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. మోడీ చెప్పే మాట కూడా ఎక్కడ మనది 3 ట్రిలియన్ ఎకానమీ అయితే చైనాది 18 ట్రిలియన్ల ఎకానమీ, తర్వాత అమెరికాది 26 ట్రిలియన్ల ఎకానమీ. ఇక నక్కకి నాగలోకానికి ఏమన్నా సంబంధం ఉందండి నాకు చెప్పండి. యూరోప్ దేశాలు UK కన్నా మించిపోయామంటారు. UK అంటే ఏంటి? మన దేశంలో UK కానీ ఏ ఐరోపా రాష్ట్రం అయినా కానీ, దేశమైనా కానీ, మన దేశంలో 4వ వంతో 3వ వంతో 10వ వంతో 5వ వంతో ఉంటాయి. అక్కడ వాళ్ళతో పోల్చుకుని వాళ్ళకన్నా ముందుకు వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఈ సిస్టమ్స్ అన్ని పెట్టుకున్నారు వాళ్ళు. విద్య అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ కంట్రోల్లో దొరుకుతుంది. మన దగ్గర రాజకీయ నాయకులు, ధనిక కులాల నాయకులు, వాళ్ళు డబ్బు సంపాదనే చేయంగా ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ అభ్యర్థి గెలిచిన ఆయనైనా ఓడిన ఆయనైనా వాళ్ళు చేసే పని ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో 4,000-5,000 కోట్ల బడ్జెట్ పెట్టుకుంటారు ఎలక్షన్కి. పెట్టుకుని ఓట్లకి డబ్బులు పంచి వాళ్ళు మళ్ళీ సీఎంలు అయినాక మళ్ళీ డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఐకానిక్ ప్రాజెక్టులు కట్టి అక్కడి నుంచి గంపగుత్తగా కాంట్రాక్టర్స్ నుంచి మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి కాంట్రాక్టర్స్ కావచ్చు, లేదా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాంట్రాక్టర్లు వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసి సీదా 6% 10% కమిషన్లు ఇవ్వటం, మళ్ళీ వీళ్ళు పెట్టిన సంపాదన అంతా ఏ రోజుకి ఆ రోజు వీళ్ళు లెక్కలేసుకుంటారండి ఈ రాజకీయ నాయకులు. ఇప్పుడు మనం ఇంత ఖర్చు పెట్టాం కదా, ఈ రోజుకి ఎంత వచ్చింది, ఇవాళ మళ్ళీ కలెక్షన్ సాయంత్రానికి ఎంత ఉండాలా, మళ్ళీ రేపు ఎంత ఉండాలా. మనం డైలీ వేజెస్లు ఎవరైతే కూలీ మనకి రేపు ఎక్కడ కూలి దొరుకుద్దని చూసినట్టు మనకి ఎక్కడ అవకాశం దొరుకుద్దని చూస్తాడు. ఇప్పుడు నారాయణ, చైతన్య లాంటి సంస్థలు చాలా అనువుగా ఉంటాయి. వాళ్ళకి నిద్ర నటిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాలు వాళ్ళని కంట్రోల్ చేయరు. వాళ్ళకు కూడా కావాల్సినవి అందజేస్తారు కాబట్టి ఎవరు ఇప్పుడు బిల్డింగ్లు సరిగ్గా ఉండవు, అందరికీ తెలుసు అది. తర్వాత ఆట స్థలాలు సరిగ్గా ఉండవు తెలుసు. తర్వాత టీచర్స్, పూర్ క్వాలిటీ టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఏదో ఈ మన గొడ్ల మందని డీల్ చేసే వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళు బిహేవియర్, వాళ్ళ లాంగ్వేజ్ కూడా చాలా చెత్తగా ఉంటుంది. సో ఈ సినిమాల్లో కూడా అదే లాంగ్వేజ్ కాబట్టి ఈ టీచర్లది అదే లాంగ్వేజ్ అయిపోయింది, పిల్లలది అదే లాంగ్వేజ్ అయిపోయింది. ఈ రోజున చదువుకున్నవాడు బాగా మాట్లాడుతున్నాడంటే మాట్లాడట్లే వాళ్ళు. మన ఈ రాజకీయ నాయకులు బూతు పంచాంగం ఎలా అయితే అవలంబించారో, అడ్డదిడ్డంగా ఎలా మాట్లాడతారో, అదే విధంగా స్కూల్స్ లో, కాలేజీల్లో కూడా పిల్లలకి
కొన్ని పదాలు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈ పదాలు ఎట్లా వాడుతున్నారు, ఈ చిన్నపిల్లడికి ఎట్లా తెలిసింది అని చూస్తే విద్యా సంస్థల నుంచి, స్కూల్స్ ఫ్రెండ్స్ నుంచి, టీచర్ల నుంచి నేర్చుకునే పదాల్లాగా అనిపిస్తాయి. ముఖ్యంగా నారాయణ చైతన్య లాంటి సంస్థల్లో అయితే ఆ టీచర్స్ క్వాలిటీ చాలా చాలా పూర్, భయంకరమైన ఆ, పరిస్థితులు ఉన్నాయి. అందువలన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ చేసే సిస్టమ్ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఈ టీచర్లే వాళ్ళు 15,000 జీతమో 10,000 జీతమో ఇచ్చి వాళ్ళతో చదువులు చెప్పిస్తా ఉంటారు. ఈ చదువు చెప్పించే అటువంటి టీచర్లు ఉన్న దగ్గర విద్యా ప్రమాణాలు ఎక్కడుంటాయి? వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం రాస్తారు? నేను యూనివర్సిటీలో చదివే పిల్లలు కూడా కొంతమంది చూస్తుంటే వాళ్ళ పదజాలం, లాంగ్వేజ్, ఇంగ్లీష్ కానీ కొన్ని పదాలు కానీ వాడే తీరు చూస్తుంటే నాకు బాధ వేస్తా ఉంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ తెలుసండి. ఈ ప్రభుత్వాలు, ఈ రాష్ట్ర నాయకత్వం, ఇవి ఇప్పటికైనా ఇప్పుడు నెక్స్ట్ 5 years ఎలా గెలవాలనే పొద్దున్న మొదటి రోజు నుంచే మొదలు, ఓడిపోయిన నాయకుడు నేను మళ్ళీ ఎట్లా గెలవాలా, నన్ను పిల్లలు పిలుస్తున్నారు, నన్ను దేశం పిలుస్తుంది, నన్ను ఓడగొట్టారు, ఓడగొట్టి కూర్చోబెడితే మీకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఉన్నప్పుడు చేసింది ఏం లేదు. ఉన్నప్పుడు ఈ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచింది లేదు, ఇవి చూసుకున్నది లేదు. గవర్నమెంట్ టీచర్స్ ఉంటే వాళ్ళకి విద్యకు సంబంధం లేని బాధ్యతలు అప్పచెప్పటం, వేరే బాధ్యతలు అప్పచెప్పటం, వాళ్ళని ట్రైనింగ్ చేయటం అనేది వదిలిపెట్టేసి వేరే బాధ్యతలు, వేరే పనులు చేయించుకోవటం, ఇట్లా రకరకాలుగా అండి. అసలు మన విద్యా వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. నేను చిన్నప్పుడు చదువుకున్న విద్యా వ్యవస్థకి ఇప్పటికి అసలు కంపారిజనే లేదు. సరే, ఈ టెక్నాలజీ కానీ రకరకాల రీజన్స్ వలన కొంతమంది మెరిటోరియస్ పీపుల్ కనపడుతున్నారు. అక్కడక్కడ మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్ కానీ కొన్ని సంస్థలు నడుపుతున్న స్కూల్స్ ఉన్నాయి. ఈ భారతీయ విద్యాభవన్ లాంటి స్కూల్స్ ఏవో కొన్ని ఉన్నాయి. అవి కూడా అందరికీ యాక్సెస్ దొరకదు. సో కొన్ని సేవాభావంతో నడుపుకునే స్కూల్స్, దానికి ఒక కల్చరు, ఒక సాంప్రదాయం ఉంటుంది. ప్రాఫిట్ మోటివ్ లేని స్కూల్స్ దగ్గర కొంత న్యాయం జరుగుతుంది. బట్ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పిల్లలందరూ సరైన చదువు సంఖ్యలు లేకపోతే రేపు ఈ దేశం ఏమవుతుంది? వీళ్ళని ఎలా మనం కంట్రోల్ చేస్తాం? వాళ్ళకి ఏ రకంగా జీవితాన్ని సుఖంగా డీల్ చేయగలుగుతారు? వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అసలు జీవితం ఎట్లా లీడ్ చేయాలో ఎలా తెలుస్తుంది అనేది ఇది చాలా తీవ్రమైన విషయం. అంటే ఇది రాజకీయ పరిష్కారం కావాల్సిన సమస్య. సో ఈ రాజకీయ పరిష్కారం దిశగా మనం ముందుకెళ్ళాలా. అందుకనే ఈ రోజున మనం చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఈ అధికారుల్ని ప్రజలకి, నేను నంబర్స్, నేమ్స్, స్క్రోలింగ్ కాదండి, ఫోటోలు పెట్టమని చెప్పి కోరుతున్నా. ప్రైమ్ ద్వారా తెలియాలి వాళ్ళకి. ఈయన డిఈఓ, ఆయన పేరు ఇది తెలియాలి. ఆయన ఆఫీస్కి వెళ్ళింది, కూర్చున్నది, అసలు వాతావరణం ఎట్లా ఉంటుంది. అసలు టీచర్ చాలా ఇంపార్టెంట్ మనకి. టీచరు, డాక్టర్ ఇద్దరు ఇంపార్టెంట్ మనకి. డాక్టర్ని దేవుడుగా చూస్తాం, టీచర్నేమో గురువుగా, తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇస్తాం. అందువల్ల వాళ్ళు ముందు ముఖ్యంగా టీచర్ని మనం సెట్ చేయాలంటే విద్యా వ్యవస్థలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ని సెట్ చేయాలి. అక్కడ ఉన్న మంచి మంచి టీచర్స్ కూడా వాళ్ళు మంచి టీచర్స్